వేగం మాలలతో పరుగున రండి. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజను ఈ క్రింది ఉద్దేశముల కొరకు సమర్పిస్తూ ఉన్నాము. హైదరాబాద్ అగ్రపీఠం, సంతోష్ నగర్ విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు శ్రీమతి జి కమలమ్మ, రిటైర్డ్ నర్సింగ్ సూపరింటెండెంట్ గారి 75వ పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, రాబర్ట్ జమోని 15వ వర్ధంతి సందర్భముగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతిని, మోజెస్ అన్నీ సిల్వియా, కరుణాకర్ సాండ్రా, ఆరోన్ బెర్నాడిన్, లియోన్ జాన్ మరియు రిషన్ అంతోనిలకు మంచి భవిష్యత్తును దయచేయమని కుటుంబ సభ్యులు ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమములు వీరి ఉద్దేశముల కొరకు సమర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకముగా ప్రార్థన చేద్దాం. గుంటూరు మేత్రాసనం, సిరిపురం విచారణ, కీర్తిశేషులు మార్నేని జోజయ్య, మరియ రత్నమ్మల ఆత్మలకు నిత్య విశ్రాంతిని మరియు కుటుంబములో మరణించిన వారి ఆత్మలకు, ఉత్తరించు స్థలములో ఉన్న వారి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. కర్నూలు మేత్రాసనం, నందికొట్కూరు విచారణ, సెయింట్ మేరీస్ హై స్కూలునకు దేవుడు అనుగ్రహించిన కృపలకు దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ రాబోయే రోజుల్లో సైతం స్కూలును నిత్యం కాచి కాపాడాలని వేడుకుంటూ, జర్మనీలో చదువుతున్న కుమారుడు అంతోని స్నేహితును, హైదరాబాదులో ఉన్న కూతురు డాక్టర్ హిమవర్షిణిని దేవుడు తన దీవెనలతో నింపాలని, ఈ బిడ్డలిద్దరికీ చక్కని వివాహ సంబంధములు కుదరాలని ప్రార్థిస్తూ జోసెఫ్ కెనడీ, నిర్మలా దంపతులు ఈ కృతజ్ఞతా బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, ఆర్సీపురం విచారణ, జోసెఫ్ అలెగ్జాండర్ పీటర్, ఎలిజబెత్, జోసెఫ్ జేవియర్ పీటర్, యాంటనీ పీటర్, సాధన పీటర్, సాంబా ఏంజలీనా, సాంబ శివ, సాంబా ఆరుష్, సాంబా ఆర్నావ్, జోసెఫ్ అలెన్ పీటర్, జోసెఫ్ ఆద్యాన్ పీటర్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తును, ఆంటోనీ థామస్ గారికి మంచి ఆరోగ్యం దయచేయాలని, కుటుంబంలో మరణించిన వారి ఆత్మలకు మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని నిత్య సహాయమాత పేరిట ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం, జ్ఞానాపురం విచారణ, సుధాకర్ అంతోని వారి కుటుంబంలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని చేకూరాలని కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. గుంటూరు పేత్రాసనం, నగరంపాలెం విచారణ, పోలిశెట్టి ప్రకాశ్రావు, ఇన్యాసమ్మ, కార్తీక్, సుప్రజ, క్రాంతి కుమార్, బాలు జ్యోతిర్మయి వీరి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు వేలాది కృతజ్ఞత వందనములు తెలియచేస్తూ ఈరోజు
పుట్టినరోజు సందర్భముగా బాల జ్యోతిర్మయిని దేవుడు దీవించాలని, వారి తలంపులు నెరవేరాలని క్రాంతి కుమార్ బాల జ్యోతిర్మయులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు ఐరాక్ వన్ను ఆశీర్వదించాలని కుటుంబ సభ్యులు ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన యొక్క స్వంత ఉద్దేశాలను ఆ ప్రభునికి సమర్పిస్తూ ప్రత్యేకముగా నెల మొదటి రోజున, ఆగస్టు నెల మొదటి రోజున దేవుడు మనకు ప్రసాదించినటువంటి ఈ అనుగ్రహమునకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈ నెలంతా కూడా, ఈ మాసమంతా దేవునికి దీవెనలతో మనము దేవునికి వందనములు తెలియచేసుకుంటూ జీవించే భాగ్యాన్ని మనకు ప్రసాదించమని, అదేవిధంగా మరియ తల్లి హృదయాన్ని ప్రత్యేకముగా స్మరణ చేస్తూ ఉన్నటువంటి ఈ నెలలో మొదటి శనివారం రోజున ఆ తిరుహృదయాన్ని మనము భక్తితో స్మరిస్తూ ఆమె ప్రార్థన సహాయాన్ని కోరుతూ ఈ దివ్య బలి పూజను మనము భక్తి ప్రపత్తులతో కొనియాడుదాము. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి అయినటువంటి శ్రీసభ పీఠాధిపతి మరియు శ్రీసభ వేద పండితుడిగా ప్రకటింపబడినటువంటి పునీత అల్ఫోన్సుస్ లిగోరి గారి పండుగను కొనియాడుతూ ఉన్నది. ఇటలీ దేశానికి చెందినటువంటి పునీతుడు 17వ శతాబ్దములో జీవించినవాడు. దేవుని యొక్క అనుగ్రహాలను ఈ లోకములో అందరికీ అర్థమగు రీతిలో ప్రకటించడానికి, రక్షణ సువార్తను అందరూ కూడా గ్రహించినట్లుగా ప్రకటించడానికి ఆయన ఒక సభను, రెడెంప్టరిస్ అనున్నటువంటి సభను స్థాపించి, వారి ద్వారా ఈనాటికి కూడా దేవుని యొక్క పరిచర్య ఈ లోకములో అర్థవంతముగా అందరూ గ్రహించినట్లుగా ఏర్పాటు చేస్తూ ఉన్నటువంటి గొప్ప పునీతుడు. ఎంతో ఉన్నత విద్యావంతుడుగా ప్రసిద్ధికెక్కినటువంటి ఇతడు తన చిరుప్రాయం నుండి దేవుని యొక్క భక్తి విశ్వాసములో తన యొక్క జీవితాన్ని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. తన 16వ ఏటనే ఆయన డాక్టరేట్ పట్టాన్ని పొంది తన యొక్క ఉద్యోగాన్ని కొనసాగిస్తూ ఉన్నటువంటి సమయంలోనే ఆయన అన్నిటిని కూడా విడనాడి దేవుని సేవకు తనను తాను అంకితము చేసుకున్నాడు. గురువుగా, తదుపరి పీఠాధిపతిగా, ఆయన ప్రత్యేకముగా నీతి శాస్త్రములో ప్రావీణ్యుడుగా అనేక రచనలు చేసి శ్రీసభ యొక్క జీవిత విధానములో తన వంతు బాధ్యతను ఆయన నెరవేర్చి ఉన్నాడు. ఆయన అనేక పుస్తకాలు, ఆయన రచనలు, సుమారు 111 రచనలు అనేక విధాలుగా ఇప్పటికీ కూడా మనకు దేవుని యొక్క కృప అనుగ్రహాన్ని అందచేయనటువంటివిగా మనకు ఏర్పాటు చేయబడుతున్నాయి. అల్ఫోన్సస్ లిగోరి గారి యొక్క సంస్మరణ చేస్తూ ఉన్నటువంటి మనందరము కూడా ప్రత్యేకముగా ఆయన ప్రార్థన సహాయాన్ని ప్రభుని అడిగి వేడుకుంటూ, దేవుని యొక్క కృప అనుగ్రహము మన జీవితములో మనం ఎల్లప్పుడూ కూడా స్వీకరిస్తూ ఉన్నటువంటి మనము ఈ లోకములో నీతికి, న్యాయమునకు, ధర్మమునకు, దేవుని చిత్తానికి కట్టుబడి జీవించినట్లుగా మనం ఎదుర్కొన్నటువంటి ప్రతి ఒక్క సమస్య ఇదిగో మన యొక్క విశ్వాసాన్ని మన నుండి దూరం చేయకుండా ఉండినట్లుగా మనము ప్రభుని ప్రార్థన చేద్దాం. ముందుగా మనం చేసిన పాపములు క్షమించమని పశ్చాత్తాప హృదయంతో ప్రభుని వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్.
ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు ఎల్లప్పుడూ శ్రీసభ నుండి క్రొత్త పుణ్యాత్ములను ఎందరినూ రూపొందించుచున్నావు. మేము పునీత అల్ఫోన్సు గారి అడుగుజాడలలో నడుచుచు అతడు ఆత్మల రక్షణ పట్ల చూపిన ఉత్సాహమును మేము కూడా కలిగి జీవింతుముగాక. ఈ విధముగా స్వర్గమందు అతని సొంతమైన బహుమతులను మేము కూడా పొందగలుగునట్లు నీ కృపను మాకు ప్రసాదింపుడు. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఈ సంగతులెల్లా మీకు తెలియచేయుటకు ప్రభువే నన్ను పంపెను. మొదటి పఠనము ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయము 11వ వచనం నుండి 16వ వచనం వరకు మరియు 24వ వచనము. ఇర్మియాను గూర్చి యాజకులు, ప్రవక్తలు, నాయకులతో, ప్రజలతో ఇతడి నగరముకు వ్యతిరేకముగా ప్రవచనము చెప్పెను. కనుక ఇతనికి మరణశిక్ష విధింపవలెను. మీరు కూడా ఇతని మాటలు వింటిరి కదా అనిరి. కాని నేను వారికిట్లు జవాబు చెప్పి తిని, నేనీ దేవాలయముకు, నగరముకు వ్యతిరేకముగా పలికిన మాటలను మీరు వింటిరి. ప్రభువు నన్ను పంపి ఈ మాటలు పలికించెను. కనుక మీరు మీ మార్గములను, క్రియలను మార్చుకొని ప్రభువుకు విధేయులు కండు. అట్లయినా అతడు తన మనస్సు మార్చుకొనును. తాను నిశ్చయించుకొనినట్లుగా మిమ్ము నాశనము చేయడు. నా మట్టుకు నేను మీ అధీనమున ఉన్నాను. మీకు ఉచితముగా, న్యాయముగా తోచిన దానిని మీరు చేయవచ్చును. కానీ ఈ సంగతి గుర్తింపుడు, మీరు నన్ను చంపుదిరేని మీరు ఈ నగరవాసులు ఒక నిర్దోషిని చంపినట్లగును. ఈ సంగతులెల్లా మీకు తెలియచేయుటకు ప్రభువే నన్ను పంపెను. అంతట నాయకులు, ప్రజలు యాజకులతో, ప్రవక్తలతో ఇతడు మన దేవుడైన ప్రభు పేరు మీదుగా మాట్లాడెను. కనుక ఇతనికి మరణశిక్ష విధించుట తగదు అనిరి. కాని షాఫాను కుమారుడు అహీకాను నా కోపు తీసుకొనెను. కనుక వారు అతనిని ప్రజలకు అప్పగించి చంపింపరైరి. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రతితర గీతం అందరూ. ప్రభు ప్రభు నీవు మిగుల జాలి కలవాడవు కనుక, నీవు మిగుల జాలి కలవాడవు కనుక నా మొర వినుము. నా మొర వినుము. జల ప్రవాహము నన్ను ముంచివేయకుండునుగాక, అగాధ సముద్రము నన్ను మృంగివేయకుండునుగాక, పాతాళము నన్ను కబిలింపకుండునుగాక. అందరూ. ప్రభు ప్రభు నీవు మిగుల జాలి కలవాడవు కనుక, నీవు మిగుల జాలి కలవాడవు కనుక నా మొర వినుము. నా మొర వినుము. నీవు మంచివాడవు, ప్రేమమయుడవు గనుక నాకు ప్రత్యుత్తరమిమ్ము. మిగుల జాలి కలవాడవు కనుక నా మొర వినుము. ఎద్దును గాని ఎదిగిన కోడెను గాని అర్పించిన దానికంటే ఈ కార్యము ప్రభునకు ఎక్కువ ప్రీతి కలిగించును. అందరూ. ప్రభు ప్రభు నీవు మిగుల జాలి కలవాడవు కనుక, నీవు మిగుల జాలి కలవాడవు కనుక నా మొర వినుము. నా మొర వినుము. ప్రభువు ఆర్తుల మొర వినును. ఆయన చెరలోనున్న తన ప్రజలను అనాధారము చేయడు. భూమ్యాకాశములను, సముద్రములను, వానిలోని ప్రాణికోటులను ప్రభుని స్తుతించునుగాక. అందరూ. ప్రభు ప్రభు నీవు మిగుల జాలి కడవాడవు కనుక, నీవు మిగుల జాలి కలవాడవు కనుక నా మొర వినుము. నా మొర వినుము. జీవనాథుడు యేసువే, ప్రేమదాముడు క్రీస్తువే, ఆ ప్రభువాకులు అమృతమై అందరి మనవులు పొంగవ
శాంతి కాంతి కూర్చాడు. హల్లెలూయా హల్లెలూయా సత్యమునే బోధించాడు. హల్లెలూయా హల్లెలూయా శాంతి కాంతి కూర్చాడు, సత్యమునే బోధించాడు. జీవము మనలో నింపాడు, జీవన మార్గం చూపాడు. జీవము మనలో నింపాడు, జీవన మార్గం చూపాడు. జీవనాథుడు యేసువే, ప్రేమదాముడు క్రీస్తువే. ఆ ప్రభు వాక్కులు అమృతమై అందరి మనములు పొంగవా. ఆ ప్రభు వాక్కులు అమృతమై అందరి మనములు పొంగవా. జీవనాథుడు యేసువే. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 14వ అధ్యాయము 1వ వచనము నుండి 12వ వచనం వరకు. మత్తయి శుభవార్త 14వ అధ్యాయము 1వ వచనము నుండి 12వ వచనం వరకు. ఆ కాలమున చతుర్దాంశాధిపతియగు హేరోదు యేసును గూర్చిన సమాచారమును విని, ఇతడు బప్తిస్మ యోహానే, అతడే మృతుల నుండి లేచియున్నాడు, కావున అద్భుత శక్తులు ఇతని యందు కనిపించుచున్నవి అని తన కొలువు కాండ్రతో చెప్పెను. హేరోదు తన సోదరుడగు ఫిలిప్పు భార్య హేరోదియా కారణముగా యోహానును బంధించి చెరలో వేయించెను. ఏలైనా ఆమెను నీవు ఉంచుకొనుట ధర్మము కాదు అని యోహాను హేరోదును హెచ్చరించుచుండెను. యోహానును చంపుటకు హేరోదు నిశ్చయించును, కాని అతడు ప్రవక్తయని ప్రఖ్యాతి గాంచుటచే ప్రజలకు భయపడెను. హేరోదు జన్మదినోత్సవమున హేరోదియా కుమార్తె సభలో నాట్యమాడి అతనిని మెప్పింపగా, ఆమె ఏమి కోరినను దానిని ఆమెకు వసగెదను అని అతడు ప్రమాణపూర్వకముగా వాగ్దానము చేసెను. అప్పుడు ఆమె తన తల్లి ప్రోత్సాహము వలన, బప్తిస్మ యోహాను శిరస్సును ఒక పళ్ళెరములో ఇప్పుడు ఇప్పింపుము అని అడిగెను. అందుకు ఆ రాజు దుఃఖించెను, కాని తన ప్రమాణముల కారణముగా అతిథుల కారణముగా ఆమె కోర్కె తీర్చ ఆజ్ఞాపించి సేవకులను పంపి చెరసాలలోనున్న యోహాను శిరచ్ఛేదనము గావించెను. వారు అతని తలను పళ్ళెములో తెచ్చి ఆ బాలికకు ఇవ్వగా ఆమె దానిని తన తల్లికి అందించెను. అంతట యోహాను శిష్యులు వచ్చి అతని భౌతిక దేహమును తీసుకొని పోయి భూస్థాపనము చేసిరి. పిమ్మట వారు యేసు వద్దకు వెళ్ళి ఈ విషయమును తెలియచేసిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పఠనము నిన్నటి పఠనానికి కొనసాగింపుగా మనందరము కూడా అర్థం చేసుకోవలసినటువంటి విషయము ఈనాడు ప్రత్యేకముగా ప్రస్తావించబడుతూ ఉన్నది. ఇర్మియా యెరూషలేము దేవాలయమునకు రాజునకు వ్యతిరేకముగా ప్రవచిస్తూ ఉన్నాడు. ఇర్మియా ప్రవక్త దేవాలయమునకు రాజుకు ప్రతికూలముగా వ్యతిరేకముగా ప్రవచించి ఉన్నాడు అని నాయకులందరూ కూడా, మత నాయకులు, అదేవిధంగా రాజుకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఇర్మియాను ప్రత్యేకముగా ఆయన చుట్టూ చేరి ఆయనను అనేక విధాలుగా ప్రశ్నించి ఆయనను మరణశిక్షకు గురి చేయడానికి వారు సంకల్పించి ఉన్నారు. ఆ సమయంలో ఇర్మియా ప్రవక్త చెప్పిన మాటలు మనందరము కూడా ఈనాడు చదువుకుని ఉన్నాం. నేను ఈ దేవాలయమునకు నగరమునకు వ్యతిరేకముగా పలికిన మాటలను
మీరు వింటిరి. ప్రభువు నన్ను పంపి ఈ మాటలు పలికించెను. కనుక మీరు మీ మార్గములను క్రియలను మార్చుకొని ప్రభువునకు విధేయులు కండు అట్లయినా ఆయన తన మనసు మార్చుకొనును, తాను నిశ్చయించుకొనినట్లుగా మిమ్ము నాశనము చేయడు. నా మట్టుకు నేను మీ ఆధీనములో ఉన్నాను. మీకు ఏది ఉచితమో న్యాయమో తోచిన విధముగా మీరు దానిని నాకు చేయవచ్చును. కానీ ఒక్క సంగతి గుర్తింపుడు, మీరు నన్ను చంపుదురేని మీరును ఈ నగరవాసులను ఒక నిర్దోషిని చంపినట్లు అగును అని ఇర్మియా ప్రవక్త తాను చేసిన పని, తాను చెప్పిన మాటలను గూర్చినటువంటి విషయాలను వారికి మరొకసారి తెలియచేస్తూ ఉన్నాడు. ఇర్మియా మాటలు వినినటువంటి ఎంతో ఉద్రేకముతో, కోపముతో దేశద్రోహి, రాజద్రోహి అని ఇర్మియాను పరిగణిస్తూ వచ్చినటువంటి ఈ నాయకులందరూ, ప్రజలందరూ కూడా ఇర్మియా మాటలకు తలయొగ్గుతూ ఉన్నారు. ఇతడు మన దేవుడైన ప్రభువు పేరు మీదుగా మాట్లాడెను కనుక ఇతనికి మరణశిక్ష విధించుట తగదు అని నాయకులు, ప్రజలు, యాజకులు, ప్రవక్తలు వీరందరూ కూడా ఈ విధంగా ఇర్మియా ప్రవక్తను ఎటువంటి హాని చేయకుండా వదిలివేస్తూ ఉన్నారు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో ఇతరులను అపార్థం చేసుకోవడం, ఇతరులకు రకరకాలైనటువంటి ముద్రలు వేయడం, దేశద్రోహి, రాజద్రోహి, అబద్ధికుడు, అన్యాయము చేయవాడు అన్నటువంటి విధానములో ఆలోచన చేయడం చాలా సులువైనటువంటి విషయము. అయితే దేవుడు మనలను తన రూపములో, ఆకారములో సృష్టించి ఉన్నాడు. ఈ విధమైనటువంటి ముద్రలు ఈ లోక సంబంధమైనటువంటి విధానములో, పాపపు జీవితములో మనము ఉన్నందువలన దాని ప్రభావమునకు మన యొక్క బలహీన జీవితము లోనై ఉండుట వలన ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నప్పటికీ మనందరము ఒక్కొక్కరము దేవుని యొక్క రూపము, ఆకారములో సృష్టింపబడి ఉన్నాము. కాబట్టి దేవుని యొక్క కృప, అనుగ్రహములో మన యొక్క జీవితములో దేవునికి ప్రతిస్పందించడానికి యోగ్యమైన విధంగా మనలను మనము సరిదిద్దుకోవడానికి ఎల్లప్పుడూ అవకాశము అందరికీ కూడా ఉంటూనే ఉన్నది. కాబట్టి మనలో ఎవరము కూడా సంపూర్ణముగా ఇది మనకు అసాధ్యము అనున్నటువంటి ఆలోచనతో, దేవుని బిడ్డలుగా జీవించుట అసాధ్యమనున్నటువంటి ఆలోచనతో మనలను మనము ఖండించుకొని ఈ లోకములో జీవించడానికి మనము ఏమాత్రము ఆలోచన చేయడానికి వీలు లేదు. దానికి తోడుగా దేవుని యొక్క కృప, క్రీస్తు యొక్క అనుగ్రహము మనలను తోడై ఉంటూ ఉన్నది. క్రీస్తు యొక్క, దేవుని యొక్క సంకల్పము, ఆయన యొక్క కృప మనకు తోడుగా ఉండుట వలన ఆయన యొక్క సంకల్పము మన జీవితంలో నెరవేర్చడానికి ఈ విధమైనటువంటి విధానము మనకివ్వబడుతున్నది. అందుకే మనము ఆది కాండములోనే చదువుతూ ఉన్నాం. ఈ విషయాన్ని గూర్చినటువంటి దేవుడు స్వయముగా మనకు ఎరుకపరుస్తూ ఉన్నటువంటి విధానము ఆది కాండము 4వ అధ్యాయములో కాయిను ఆబేలు యొక్క ఉదంతములో ప్రభు చెప్పినటువంటి మాటలు మనము ఇక్కడ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క కృప, అనుగ్రహము ఏ విధంగా మనలను వెన్నంటి ఉంటూ ఉన్నదో 5వ వచనం మనం చదువుకుందాం. కానీ కయ్యూను కానుకను త్రోసిపుచ్చెను కనుక కయ్యూను మిక్కిలి కోపముతో ముఖము చిన్నబుచ్చుకొనెను. ప్రభువు 6వ వచనము 7వ వచనము కయ్యూనుతో, నీకు కోపమేలా, నీ ముఖము చిన్నబుచ్చుకొననేలా, మంచి పనులు చేసినచో తల ఎత్తుకొని తిరగగలవు, చెడు పని చేసినచో పాపము వచ్చి వాకిట పొంచియుండి నిన్ను మృంగజూచును, కానీ నీవు దానిని అణగద్రొక్కవలెను. ఈ విధంగా దేవుని యొక్క సంకల్పము, ఆయన యొక్క కృప, అనుగ్రహము మనకు తోడుగా ఉంటూ ఉన్నది. హేరోదు రాజు కూడా బప్తిస్మ యోహాను యొక్క మాటలు ఆయన వినుటకు ఇష్టపడకపోయినప్పటికీ
నీవు నీ తమ్ముని భార్య అయిన హెరోదియాను నీతో ఉంచుకొనుట అది సమంజసము కాదు, అది నీతి ధర్మమునకు విరుద్ధము అని బప్తిస్మ యోహాను చెప్పినప్పుడు ఆ మాటలు వినడానికి ఇష్టపడకపోయినప్పటికీ అతడు అతనిని చంపిస్తే బాగుండును అని ఆలోచన చేసినప్పటికీ తనలో ఉన్నటువంటి భయము, ప్రజలను గూర్చినటువంటి ఆ భయము, ప్రవక్త అని గుర్తింపబడినటువంటి ఆ విధానంను గూర్చినటువంటి ఆ యొక్క ఆందోళన అతనిని ఈ పనికి పూనుకొనున్నట్లుగా చేయక చెరసాలలో బంధిస్తూ ఉన్నాడు. ఈ విధంగా దేవుని యొక్క కృప అనుగ్రహము ప్రతి ఒక్కరిలో కూడా పనిచేస్తూ ఉన్నది. ఇదే విత్తువాని ఉపమానములో ఉన్నటువంటి భావము. మంచి సారవంతమైనటువంటి నేలగా మనందరము కూడా దేవుని యొక్క అనుగ్రహములో ఈ లోకములో జీవిస్తూ ఉన్నాం. ఈ లోక సంబంధమైనటువంటి విషయములు, విచారములు, సమస్యలు, మన యొక్క ఆలోచనలు ఇవన్నీ కూడా మనలో నాటబడినటువంటి దేవుని వాక్కు, క్రీస్తు వాక్కు, రక్షణ సందేశము అది ఎదిగి ఫలించక, మన జీవితము ఫలించక నిష్ఫలముగా నాశనమైపోవటకు మన యొక్క జీవితములో అనేక విషయాలు ఉంటూ ఉన్నాయి. కాబట్టి ఈనాడు మనందరము కూడా ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకముగా ప్రార్థన చేసుకునవలసినటువంటి వారు. మన యొక్క జీవితంలో అనేక విధానములుగా మనము సమస్యలకు, బాధలకు, కొరతలకు, వేదనలకు గురి అవుతున్నాం. దానికి మంచి ఉదాహరణ ఈనాడు మనము స్మరిస్తూ ఉన్నటువంటి పునీతుడు అల్ఫోన్సస్ లిగోరి గారు. ఎంతో తెలివితేటలు కలిగినటువంటి వాడు. 16వ ఏటనే ఆయన లాలో డాక్టరేట్ పొందినటువంటి అతడు తన యొక్క జీవితాన్ని ఎంతో ఆనందంతో గడుపుతూ ఉన్నటువంటి సమయంలో ఆయన 27వ ఏట తన యొక్క జీవితాన్ని దేవునికి అంకితం చేసుకున్నాడు. దేవునికి స్వార్థ బోధించడానికి ఒక సభను స్థాపించాడు. పీఠాధిపతిగా ఎన్నిక చేయబడ్డాడు, అభిషిక్తుడయ్యాడు. 13 సంవత్సరాల పాటు తన పీఠములో అహర్నిశలు దేవుని యొక్క పరిచర్య జరుగుటకు, నీతి బోధలు, ధర్మ బోధనలో, విధానములో ప్రజలందరూ కూడా క్రీస్తు యొక్క విశ్వాసంలో జీవించుటకు ఆయన నిరంతరము కూడా కృషి చేస్తూ ఉన్నాడు. అయితే తన యొక్క చివరి దశలో అనేక వ్యాధి బాధలకు, అపార్థాలకు అతడు గురి అవుతూ ఉన్నాడు. తన సభకు చెందినటువంటి వారే ఆయనను అపార్థం చేసుకుంటూ ఉన్నారు. ఆయనను తన స్వంత సభ నుండి దాదాపుగా గెంటివేస్తూ ఉన్నారు. ఆయన కన్ను కనపడినటువంటి విధానములో, చెవులు వినపడినటువంటి విధానములో, ఆహారము స్వీకరించడానికి కూడా వీలు పడినటువంటి విధానములో ఒక ట్యూబ్ ద్వారా అతనికి ఆనాడే 300 సంవత్సరాల క్రితం అతనికి ఆహారమును లోపలికి పంపించేటటువంటి స్థితిలో అతడు సంపూర్ణముగా పాక్షికమైనటువంటి పెరాలిసిస్ పొంది తన యొక్క మంచముపై ఉండినటువంటి సమయములో అతడు దేవుని యొక్క కృప అనుగ్రహాన్ని తన జీవితములో పొందినటువంటి ఆ విధానమును ఎన్నటికి కూడా విడనాడకుండా దేవుని యొక్క అనుగ్రహములో ఆయన జీవించడానికి, తన విశ్వాసమును కాపాడుకొనడానికి ఆయన ప్రయత్నం చేసి ఉన్నాడు. ఈనాడు పునీతుడిగా ఆయన పరిగణించబడి దేవుని యొక్క అనుగ్రహములో మనము కూడా జీవించడానికి మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఒక ప్రక్క దేవుని యొక్క అనుగ్రహములో మంచి జీవితాన్ని, ధర్మబద్ధమైన జీవితాన్ని, దేవుని వాక్కుకు స్పందించు జీవితాన్ని కలిగి ఉన్నటువంటి మనము, మరి ఒక ప్రక్క మన జీవితంలో మనము ఈలోక సంబంధ విధానములకు, విషయములకు, ఆశలకు, అత్యాశలకు గురి అయి నాశనమగునటువంటి ఆ యొక్క విధానము కూడా మనలోనే ఉంటూ ఉన్నది. ఏ విధంగా హేరోదు మహారాజు ఆయన కేవలము ప్రవక్త యొక్క జీవితాన్ని ఒక నాట్యమునకు, తన యొక్క అసంబద్ధ ప్రమాణమునకు, ఈ వినోదముతో కూడినటువంటి నాట్యమును అతడు ఎంతో తన జీవితములో స్వీకరించి ఉత్తేజపరుచుకొని ఆయన యొక్క జీవితాన్ని
దానితో సమము చేసినటువంటి ఆ పాపాన్ని ఆయన మూటగట్టుకుంటూ ఉన్నాడు. చివరికి ఖండింపబడి క్రీస్తు ద్వారా ఆయన ఖండింపబడుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. మనకి జీవితంలో దేవుడు ఎన్నో కృప అనుగ్రహాలు ప్రసాదిస్తూ ఉన్నాడు. ప్రతి క్షణము ప్రతిరోజు మనందరినీ కూడా తన కృపలో ఆయన దీవిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క మాటకు, ఆయన యొక్క పలుకులకు మనము స్పందించి మన జీవితాన్ని ఆ విధంగా ఏర్పాటు చేసుకున్నట్టు ద్వారా ఆయన యొక్క మాటలు మనలను ఖండించినటువంటివిగా, దండించినటువంటివిగా, లేక ఆయన చర్యలు ఈ లోకములో మనకు అనేక సమస్యలు, అనేక బాధలు, ఆరోగ్యపరమైన, కుటుంబపరమైన, సామాజిక పరమైనటువంటి వేదనలు, దుఃఖాన్ని మిగులుస్తూ ఉన్నప్పటికీ ఆయనను విడనాడకుండా ఈ లోక సంబంధమైనటువంటి విందు వినోదములకు ఇదిగో దేవుని యొక్క పుణ్యమైనటువంటి జీవిత విధానమును మనము వదిలివేసుకొనుక దేవుని యొక్క కృపలో పునీత అల్ఫోన్సస్ గ్రిగోరి వారి వలె మనందరము కూడా మనకి జీవితాన్ని జీవించడానికి, విశ్వాసమును కాపాడుకోవడానికి, సాక్ష్యముతో మనము జీవించడానికి ఈనాడు ప్రత్యేకముగా ప్రార్థన చేసుకుందాం. మన యొక్క జీవితాన్ని ఆ దేవుని యొక్క కృపలో నూరంతులుగా ఫలించినటువంటి విధానములో ఏర్పాటు చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్రుడైన దేవుని సన్నిధిలో చేరి ఉన్నటువంటి మనందరము కూడా భక్తితో, విశ్వాసముతో మన యొక్క విన్నపములను ప్రభునికి విన్నవించుదాం. సర్వశక్తిగల మా సర్వేశ్వర, మా తిరుసభను పాలిస్తూ ఉన్న లియో జగద్గురువును, ఆయన ఉద్దేశముల కొరకు, అదేవిధంగా మా మేత్రాణుల కొరకు, పీఠాధిపతుల కొరకు, సువార్త సేవలో తమ యొక్క జీవితాన్ని ఏర్పాటు చేసుకున్న గురువులు, కన్యాస్త్రీలు, మఠవాసులు, ఇంకా ఉపాధ్యాయ ఉపదేశాలందరి కొరకు మేము ప్రత్యేకముగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. క్రీస్తు రక్షణ సందేశము ఈ లోకములో అందరికీ కూడా చాటి చెప్పబడినట్లుగా వీరందరూ తమ యొక్క జీవితంలో కృషి చేసి ధైర్యముతో, ఆత్మవిశ్వాసముతో వారు జీవించి మీ సాక్షులుగా ఉండినట్లుగా మీ సేవకులందరినీ ఏర్పాటు చేయమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల మా ప్రభువా, ఈ దివ్య బలి పూజలో పాలు పంచుకుంటూ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించండి. మమ్మందరినీ అనేక విధాలుగా పాపం నుండి మమ్ము వేరుపరచి మీ యొక్క రుజు మార్గములో, ధర్మ మార్గములో, నీతి మార్గములో ఏర్పాటు చేయుటకు నిరంతరము కూడా మీరు పనిచేస్తూ ఉన్నారు. క్రీస్తు ద్వారా అనేక విధాలుగా మమ్ము ఈ యొక్క మార్గములో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అయితే ఈలోక ఆశలకు, కోరికలకు, ఈలోక సంబంధ జీవితానికి, ఈలోక విధానములో మేము జీవించుటకు మేము ఎల్లప్పుడూ కూడా ప్రయత్నం చేసి పరలోక రాజ్య విధానమును మా జీవితంలో పోగొట్టుకుంటూ ఉన్నాం. మమ్ములను మన్నించి, కనికరించి, మా పాపములను క్షమించి మేము, మా కుటుంబములు, మా యొక్క సంఘములు ఎల్లప్పుడూ కూడా మీ యొక్క రుజు మార్గములో, నీతి మార్గములో జీవించినట్లుగా, మా విశ్వాసమును కాపాడుకొని మేము ఫలించినట్లుగా ఈ లోకములో మమ్మందరిని కూడా ఏర్పాటు చేయమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల మా ప్రభువా, దివ్యవాణి టీవీ ఛానల్ను దీవించి ఆశీర్వదించండి. ఈ ఛానల్లో పనిచేస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ముఖ్యముగా ఉదారముగా సహాయం చేస్తూ ఉన్న ధర్మదాతలను దీవించి ఆశీర్వదించండి. వీరందరి కృషి వలన ఈ దివ్యవాణి టీవీ ద్వారా ప్రపంచ నలుమూలల ప్రజలందరూ మీ యొక్క విశ్వాసమును, రక్షణ మార్గమును తెలుసుకొని గ్రహించి ఆ మార్గములో జీవించి రక్షణ పొందినట్లుగా వారిలో ఉన్నటువంటి ఈ యొక్క అపనమ్మకమును తీసివేయమని, అసత్యమును తీసివేయమని, వారి జీవితంలో క్రీస్తు వెలుగును ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌనంగా మనకి వ్యక్తిగత అవసరములను ప్రభునికి విన్నవించుదాం. సర్వశక్తిగల మా సర్వేశ్వర, కృపా సత్య సంపన్నుడా, మమ్మందరినీ మీ కృపా అనుగ్రహములో ఈ నూతన మాసములో
ఆగస్టు నెలలో ఏర్పాటు చేసినందుకు మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ప్రతిదినము ప్రతి క్షణము మీ యొక్క ప్రేమ అనుగ్రహములు, కృప అనుగ్రహములు మమ్ములను దీవించి నడిపిస్తూ ఉన్నందుకు మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. మా పాపము వలన ఈ లోకములో మేము దుఃఖమునకు, బాధకు, వేదనకు మేము గురి అవుతూ మా యొక్క విశ్వాసమును మేము విడనాడునట్లుగా ఈ లోకములో జీవిస్తూ ఉన్నాం. మా పాపములను క్షమించి మమ్మందరిని కూడా మా విశ్వాసములో మేము దృఢముగా జీవించినట్లుగా, తద్వారా ఇంకను అనేక మంది మీ యొక్క బిడ్డలుగా ఈ లోకములో వారు జీవించే భాగ్యాన్ని మా అందరికీ కూడా ప్రసాదించమని ఈ మనవులన్నిటినీ మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఏమి అర్పింతును, నేనేమి సమర్పింతును. ఏమి అర్పింతును, నేనేమి సమర్పింతును. తన ధాన్యములా, దహన బలులా, ఫల పుష్పములా, పరిమళ తైలములా. ధనధాన్యములా, దహన బలులా, ఫల పుష్పములా, పరిమళ తైలములా. ఏమి అర్పింతును, నేనేమి సమర్పింతును. ఏమి అర్పింతును, నేనేమి సమర్పింతును. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, పునీత అల్ఫోన్సు గారు ఈ పరమ రహస్యములను కొనియాడి వాటి ప్రభావముతో అతని జీవితమని ఒక పవిత్ర బలిగా నీకు అర్పించను. ఆ విధముగాని మమ్ము కూడా నీ పవిత్రాత్మ శక్తితో నింపుడు. మా హృదయములను స్వర్గపు దివ్యాగ్నితో ప్రజ్వరిలింప కరుణింపుడు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనా నీ శ్రీ సభకు పునీత అల్ఫోన్సు లిగోరి గారి పండుగను ఆనందముతో కొనియాడ అవకాశమును దయచేయుచున్నావు. అతని పుణ్య జీవితమును మాకు ఆదర్శముగా ఇచ్చుచున్నావు. అతని దివ్య బోధన వలన విశ్వాసములో పెరుగుదలను, అతని ప్రార్థన ఫలితమున సంరక్షణను కలుగు చేయుచున్నావు. కావున దూతలతోనూ పునీతులతోనూ ఏకమై నిరంతరము మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేయు వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు
మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమ్మను అందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించియున్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుడు. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగ్ధమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుడు. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుడు. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లిగు పరిశుద్ధ మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, పునీత అల్ఫోన్సుస్ లిగోరి గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. రక్షకుడు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుదాము. పరలోకమందుండు మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి
అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమైక పాపములను పరిహరించుడి వారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాను కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. కలసి మెలసి కదలిరారి క్రీస్తు జనులారా, కల్వరి బలి విందు గ్రోలరి అతోలికులారా. కలసి మెలసి కదలిరారి క్రీస్తు జనులారా, కల్వరి బలి విందు గ్రోలర్ కతోలికులారా. కరుణామయ వరదానమిదియే దైవ ప్రజలారా, శరణాగత సంరక్షణిదియే స్వామిహితులారా. కరుణామయ వరదానమిదియే దైవ ప్రజలారా, శరణాగత సంరక్షణిదియే స్వామిహితులారా. కతోలికులారా, క్రీస్తు జనులారా, కతోలికులారా, క్రీస్తు జనులారా. కలసి మెలసి కదలిరారి క్రీస్తు జనులారా, కల్వరి బలి విందు గ్రోలర్ కతోలికులారా. పునీత ఇన్యాసి వారు చేసిన జపము.
క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తికరుడు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మిమ్ము ఎడబాయినట్లు, చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, పునీత అల్ఫోన్సు గారిని పరమప్రసాదమును గూర్చి బోధించువానిగాను విశ్వసనీయమైన సేవకునిగాను నీవు ఎన్నుకొంటివి. నీ విశ్వాసులు ఈ ప్రసాదమును తరచుగా స్వీకరించినట్లును తాము స్వీకరించిన నిన్ను సన్నుతించినట్లును అనుగ్రహింపుడు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము దీవించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అమ్మా అమ్మా మేరీ మాత, మా కోసం ప్రార్థించు మేరీ మాత. అమ్మా అమ్మా మేరీ మాత, మా కోసం ప్రార్థించు మేరీ మాత. అమ్మా అమ్మా మేరీ మాత, మా కోసం ప్రార్థించు మేరీ మాత. అమ్మా అమ్మా మేరీ మాత, మా కోసం ప్రార్థించు మేరీ మాత. సిలువా క్రింద నిలబడినట్లే మాతో కూడా నిలబడవమ్మా. సిలువా క్రింద నిలబడినట్లే మాతో కూడా నిలబడవమ్మా. కష్టం దుఃఖం నన్ను ఆవరింప, కష్టం దుఃఖం నన్ను ఆవరింప, మా కోసం ప్రార్థించు మా తల్లి. మా కోసం ప్రార్థించు మా తల్లి. ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా. అమ్మా అమ్మా మేరీ మాత, మా కోసం ప్రార్థించు మేరీ మాత. అమ్మా అమ్మా మేరీ మాత, మా కోసం ప్రార్థించు మేరీ మాత. మా కోసం ప్రార్థించు మేరీ మాత. మా కోసం ప్రార్థించు మేరీ మాత.